ఈరోజు మిల్ మేకర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మమ్మీ. అక్షర. హాయ్ హలో గైస్, వెల్కమ్ టు స్వప్న అమృతం. ఈరోజు స్కూల్ నుంచి చాలా లేట్ అయిపోయింది అండ్ బాగా ఆకలిస్తుంది. చూడండి టైము, నేను 1:30కి రావాల్సిన నేను 2 అయిపోయింది. చూడండి చాలా ఆకలిస్తుంది. అసలు మమ్మీ ఏం కర్రీ చేసిన అడుగుదాం. మమ్మీ. అక్షర, ఏం కర్రీ చేసినావు? బాగా ఆకలిస్తుంది చాలా. పప్పు. పప్పా? నాకు పప్పు వద్దు, నువ్వు బాయిల్డ్ ఎగ్తోని ఆనియన్ చేస్తావు కదా, నాకు అదే కావాలి. ఈరోజు ఫ్రైడే అక్షర, నేను ఎగ్ వండను. నువ్వేం చేస్తావు తెలియదు, నాకు అదే కావాలి. అలా అంటే ఎలా? సరే, అదే నీకు బాయిల్డ్ ఎగ్ ఆనియన్ కర్రీ తినాలని ఉంది అంతే కదా. సరే, అదే స్ట్రక్చర్ వచ్చేలాగా నేను ఆనియన్తోనే చేస్తాను. కాకపోతే ఎగ్ ఉండదు, మిల్ మేకర్ ఉంటుంది. అదే రావాలి మరి, అదే వస్తుంది. సరే ఓకేనా, రా చేద్దాం. అక్షర, డ్రెస్ చేంజ్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకోమ్మా. ఓకే మమ్మీ. రా చేద్దాం రా. ఇప్పుడు మిల్ మేకర్స్ తీసుకుందాము. 1 కప్పు మిల్ మేకర్ తీసుకున్నాను. దీంట్లోకి ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి. ఓకేనా, వీటితోనే కర్రీ చేసేస్తాను. ఓకేనా, అంతే. ఇంకా ఇప్పుడు పొయ్యి ముట్టించుకుందాము. స్టవ్ ముట్టించుకొని కడాయి పెట్టాను. ఇప్పుడు ఈ కడాయిలో వాటర్ పోస్తాం. వాటర్ ఎందుకు అని అంటే మిల్ మేకర్ వేడి వాటర్లో తీయాలి. ఇది కొంచెం బాయిల్డ్ అవ్వాలి అంతే, కొంచెం బాయిల్డ్ అవ్వాలి. మనం మూత పెట్టేసుకుందాం. మూత పెడితే ఏంటంటే తొందరగా బాయిల్డ్ అయితే అప్పుడు మిల్ మేకర్ వేసుకోవచ్చు. వాటర్ బాయిల్డ్ అవుతున్నాయి. ఇప్పుడు మిల్ మేకర్ వేద్దాం. మిల్ మేకర్ వేసేసుకొని కొంచెం వాటిని లోపలికి ఇలా అందాం. చూడండి లోపలికి వెళ్తున్నాయి, అప్పుడే అవి ఉబ్బుతున్నాయి, ఉడుకుతున్నాయి. ఇప్పుడు కొద్దిసేపు అలా ఉంచి తీసేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుందాము. కడాయి కొద్దిగా హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక అందులోకి ఆయిల్ పోసుకుందాము. టూ స్పూన్స్ ఆయిల్ పోసాను. అది కొద్దిగా హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు వేస్తున్నాను. జీలకర్ర ఆవాలు వేసాను. అలాగే ఈ చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి కూడా కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి కొంచెం వేగాలి. ఇప్పుడు ఆనియన్ వేసేసాను. ఆనియన్ మంచి బ్రౌనిష్ కలర్ రావాలి. మంచిగా కలిపేసి పెట్టేద్దాము. ఇప్పుడు తొందరగా వేగడానికి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేస్తే ఏంటంటే తొందరగా మగ్గుతాయి. ఇప్పుడు కొద్దిగా కలుపుకుందాము. కొంచెం వేగింది, ఇంకా కొద్దిగా వేగాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుందాము. ఇంకొద్దిగా వేగిన తర్వాత ఓకే వేగుతుంది. ఇప్పుడు కొద్దిగా పసుపు వేస్తున్నాను. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు కలుపుతాం. కలుపుతున్నాను. ఇప్పుడు మిల్ మేకర్ వేసేద్దాం. ఎందుకంటే ఆయిల్లోని కొంచెం మిల్ మేకర్కి బాగా పట్టుకోవడానికి ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం మిల్ మేకర్కి అబ్జర్వ్ చేసుకుంటుంది. అప్పుడు ఇంకా మిల్ మేకర్ తింటుంటే టేస్ట్ బాగుంటుంది. కలుపుతున్నాను.
కొద్దిసేపు అలా మూత పెట్టేద్దాము. చింతపండు ఎందుకు చూపిస్తున్నాను అంటే దీనికి కాంబినేషన్ పల్చి పులుసు చేస్తే బాగుంటుంది అందుకు. ఇప్పుడు ఆనియన్ ఇది వేగిందా చూద్దాం. ఇప్పుడు ఇది కలుపుకుందాము. ఒకసారి బాగా కలుపుకొని, అడుగు అంటుతుంది, మధ్య మధ్యలో కలుపుతుండాలి. దీంట్లోకి ఇప్పుడు కారము 2 స్పూన్స్ కారం వేసాను. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. మళ్ళీ కలపాలి. చింతపండు ఎందుకు అంటే పల్చి పులుసు చేయడానికి. ఈ కర్రీ చేసినప్పుడు పల్చి పులుసు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. అందుకే చింతపండు చూపించాను. ఇప్పుడు పల్చి పులుసు కూడా చూపిస్తాను. అలాగే కొద్దిగా వాటర్ వేస్తున్నాను. వాటర్ వేస్తే ఏంటంటే అడుగు అంటదు, లేకపోతే ఊరికనే అడుగు అంటిపోతుంది. అందుకని కొద్దిగా వాటర్ వేసాను. కొద్దిసేపు ఉంచి ధనియా పౌడర్ వేసి దించేద్దాం. మూత పెట్టేసాను. ఇప్పుడు మమ్మీ అయ్యింది, కర్రీ అయ్యింది. ఇప్పుడు లాస్ట్కి కొద్దిగా ధనియా పౌడర్ యాడ్ చేద్దాం. మమ్మీ ధనియా పౌడర్ వేస్తున్నావా అంటే ఇంకా దించడమే కదా? అవును. మరి టమాటా ఇంకేవి వేయవా? ఇంకేది వేయను, ఇంతే కర్రీ. ఆనియన్ ఎగ్ ఎలాగో ఆనియన్ కర్రీ అలాగా. చూసారా, ధనియా పౌడర్ వేస్తున్నాను. ధనియా పౌడర్ వేసిన తర్వాత కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా దించేయడమే. ఒకసారి కలుపుకుందాము. కలుపుకొని ఫైనల్గా కొత్తిమీరతో నీట్గా గార్నిష్ చేసుకుందాం. నెక్స్ట్ నీకెంతో ఇష్టమైన పల్చి పులుసు, ఆనియన్ మిల్ మేకర్ పల్చి పులుసు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు కర్రీ అయ్యింది, ఇంకా కొత్తిమీర వేసుకుందాము. ఇప్పుడు కొత్తిమీర అంతే. నీకు ఎంతో ఇష్టమైన ఆనియన్ ఎగ్ కాకుండా ఆనియన్ మిల్ మేకర్. మమ్మీ మరి కర్రీ అయిపోయిందంటున్నా, మరి పల్చి పులుసు ఎప్పుడు చేస్తావు? ఇదిగో ఇప్పుడు చేస్తానమ్మా. మమ్మీ తొందరగా చెయ్యి. చింతపండు గుజ్జు తీసేసుకుంటున్నాను. బాగా పిసికి వాటర్ తీసుకుందాం. ఇప్పుడు వాటర్ తీసుకున్నాను. దీంట్లోకి మనం ఏమేమి వేసుకోవాలో చూసేద్దాం. కొద్దిగా కారం, ఉప్పు 3 స్పూన్స్ వేసాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ధనియా పౌడరు, అలాగే ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాను, అవి వేస్తున్నాను. ఆనియన్స్ వేసి ఇప్పుడు ఒక్కసారి కలుపుదాం. కలుపుకున్నాక దీంట్లోకి ఇప్పుడు పోపు పెట్టుకుందాం. పోపు పెట్టేసుకుంటే అయినట్టే. ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకుందాము. తాలింపు పెట్టాలి కదా, అందుకని పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. దీంట్లో ఎండిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. ఎండిమిరపకాయలు పచ్చిమిర్చి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఓన్లీ పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇప్పుడు పోపుకు రెడీ చేసుకుందాము. నేను స్టవ్ ముట్టించాను, కడాయి పెట్టాను, కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. కొద్దిగా ఆయిల్, ఇది కొద్దిగా వేడి అయిన తర్వాత మనము పోపు దినుసులు వేసుకుందాం. ఆయిల్ వేడయింది.
జీలకర్ర ఆవాలు చిటపటలాడాలి. నేను 3 స్పూన్స్ వేసాను, ఎందుకంటే మా పిల్లలు చారులో జీలకర్ర ఆవాల కోసమే కొట్టుకుంటారు. అందుకని జీలకర్ర ఆవాలు చిటపటలాడుతున్నాయి. ఇప్పుడు పచ్చిమిర్చి కొద్దిగా వేగాలి. కలుపుకుందాము. కలిపేసిన తర్వాత పచ్చిమిర్చి వేగగానే దాంట్లోకి కొద్దిగా ఇంగువ వేస్తున్నాను. పచ్చిపులుసులో ఇంగువ బాగుంటుంది, నేను వేస్తాను. పచ్చిపులుసులో ఇంగువ బాగుంటుంది. ఇప్పుడు కరివేపాకు, వేగిన తర్వాత లాస్ట్కి పసుపు వేసి మనము చారులో వేసేసుకోవడమే. పసుపు 1/2 స్పూన్ వేసాను. పసుపు కలిపేస్తున్నాను. ఇప్పుడు చారులో వేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ వేసాను, చారులో వేస్తున్నాను. అంతే, పచ్చిపులుసు రెడీ. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం పైనుంచి కొద్దిగా. పచ్చిపులుసు రెడీ. దీన్ని ఎన్నో స్టైల్స్లో చేయొచ్చు, నేను ఇలా చేశాను. ఇప్పుడు మిల్ మేకర్ ఫ్రై అంటే కర్రీ, పచ్చిపులుసు, ఈ కాంబినేషన్ బాగుంటుంది. ఇది చూడండి, మా పాప తింటుంది. చెప్పక్షర ఎలా ఉందో. చాలా బాగుంది. మొత్తం పీస్ వస్తుంది నోటికి, చాలా బాగుంది.